నమస్తే, వెల్కమ్ టు కెరియర్ గైడ్. ఈరోజు మనతో పాటు వైజేఎం మెడికల్ అకాడమీ ఫిజిక్స్ లెక్చరర్ వైఆర్కే గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్ యాక్చువల్లీ మనం ఆల్రెడీ గత వీడియోలో చేశాము. అన్ఫార్చునేట్లీ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం వల్ల. సో ఇప్పుడు రీనీట్ ఎగ్జామ్ పెడుతున్నారు మెడికల్ స్టూడెంట్కి. సో 21 జూన్కి. జూన్ 21. సో ఆ ఎగ్జామ్కి బైపీసీ స్టూడెంట్స్ అసలు ఆ ఫస్ట్ పేపర్ చూడగానే ఎలా అపీరియన్స్ అవ్వాలంటే ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? చాలా వరకు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు పిల్లలు. సో ఎలా అపీరెన్స్ అవి ఎలా రిటర్న్ చేయాలి అంటారు మీరు? యాక్చువల్గా రేపు జూన్ 21న రీనీట్ ఎగ్జామ్ జరుగుతుంది మేడం మన ఇండియాలో. అన్ఫార్చునేట్లీ అది ఫస్ట్ టైం లీక్ అవటం వల్ల మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ జూన్ 21న కండక్ట్ చేస్తున్నారు. యాజ్ ఎ నేను 26th ఇయర్ మేడం, 26th ఇయర్ ఫిజిక్స్ లెక్చరర్గా. బట్ ఈ 26 ఇయర్స్లో కూడా ఒక 13-14 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా బైపీసీ వాళ్ళు నేను చూస్తున్నాను మేడం. వాళ్ళు ఏ విధంగా అంతకుముందు అంటే మనకి ఎంసెట్ ఉండేది, ఇప్పుడు 2019 నుంచి నీట్లోకి వచ్చాం కాబట్టి ఆ నీట్ ఎగ్జామ్ వాళ్ళు ఎలా అపీరియన్స్ అయితే అంటే యాక్చువల్గా నీట్ పేపర్ చూడంగానే ఆ పిల్ల వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి, ఫస్ట్ అసలు దేంతో బిగించేయాలి, దేంతో బిగించేస్తే వాళ్ళు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు, అసలు ఏ విధంగా ఎగ్జామినేషన్ ఆ 3 hours 15 minutes. యాక్చువల్గా అయితే లాస్ట్ 3 hours ఉండేది, ఇప్పుడు 15 minutes కొద్దిగా పెంచారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సైన్ వర్క్లు అవి ఉంటాయి అని చెప్పి ఎన్నో కంప్లైంట్స్ ఇండియా గవర్నమెంట్కి వెళ్ళటం వల్ల 15 minutes ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఓకే, చాలా మంచిది మేడం. ఇది పిల్లవాళ్ళకి చాలా మంచి అవకాశం కూడా. ఎందుకంటే 3 hours అంటే 3 hours 15 minutes. 3 hours 15 minutes ఈ టైంని వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకుంటే మనకి డాక్టర్ సీట్ తెచ్చుకోవచ్చు, ఫ్రీ మెడికల్ సీట్ తెచ్చుకోవచ్చు తెలంగాణలో అంటానికి నేను కొన్ని పాయింట్స్ ఇద్దాం అనుకున్నాను మేడం. కొద్దిగా లాస్ట్ 13 years నుంచి ఈ మెడికల్ స్టూడెంట్స్ నేను అపీరియన్స్ చూస్తున్నాను కాబట్టి జనరల్గా కోచింగ్ ఇచ్చేటప్పుడు ఏ కాలేజీ అయినా ఏ కోచింగ్ సెంటర్ అయినా కోచింగ్ ఇచ్చేటప్పుడు బైపీసీ స్టూడెంట్స్కి ఒక ప్యాటర్న్ అలవాటు చేసి పంపుతారు మేడం. లెక్చరర్స్ కానీ ఒక ప్యాటర్న్ అలవాటు చేస్తారు. ఏమని అలవాటు చేస్తారంటే కొంచెం 3 గంటలు ఉంది కదా, ఫస్ట్ బయాలజీ చేయండి, నెక్స్ట్ కెమిస్ట్రీ చేయండి, తర్వాత ఫిజిక్స్ చేయండి అని. ఇది రెగ్యులర్గా దాదాపుగా 80% ఇట్ మస్ట్ బి ఫాలో. ఎందుకంటే బయాలజీ బాగా స్కోరింగ్ సబ్జెక్టు, కెమిస్ట్రీ సగం థియరీ సగం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్ మోస్ట్లీ ప్రాబ్లమాటిక్, థియరీ కొద్దిగా కష్టంగా బైపీసీ వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి లాస్ట్లో ఫిజిక్స్ చేయమని చెప్పి పంపిస్తారు. జనరల్గా ఏ కాలేజీ అయినా ఏ కోచింగ్ సెంటర్ అయినా, అఫ్ కోర్స్ నా అకాడమీలో నా పిల్లలతోనైనా జనరల్గా అదే చెప్తాం. బట్ జనరల్గా మనం చెప్పినా కానీ పిల్లవాడు చేసేది అదే. ఎందుకంటే బైపీసీ వాళ్ళు వాళ్ళకి బయాలజీ అంటే ప్రాణం. బయాలజీ అమ్మో బయాలజీ ఫస్ట్ బయాలజీ. ఎందుకంటే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ బయాలజీ. అందుకని వాళ్ళు ఫస్ట్ బయాలజీ చేస్తారు, బట్ కెమిస్ట్రీ నెక్స్ట్ చేస్తారు, లాస్ట్ ఫిజిక్స్ చేస్తారు. దీనివల్ల ఈ ప్యాటర్న్ వాళ్ళు అవలంబించడం వల్ల లాస్ట్ ఒక 4-5 yearsలో కొన్ని డ్రాబ్యాక్స్ నేను గమనించాను మేడం. ఓకే, ఎందుకంటారు సార్ అలా? అదే మేడం, ఆ డ్రాబ్యాక్స్ ఏంది కథ అనేది ఒకసారి కనుక మీరు చూస్తే, సపోజ్ ఫస్ట్ మనం ఏదైతే ఫస్ట్ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అంటున్నామో అది కొంతవరకు బెటరే అయినా కానీ, బట్ పిల్లవాడు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పేపర్ చూసిన తర్వాత ఒకసారి ఫస్ట్ 3 hours 15 minutes ఉంది, ఫస్ట్ ఒకసారి ఒక 5-10 minutesలో పేపర్ మొత్తం ఒకసారి తిరిగేయాలి మేడం. ఓకే, అంటే ఫస్ట్ పేపర్ మొత్తం చదవాలంట. ఫస్ట్ పేపర్ మొత్తం చదవడానికి అసలు అదే 1 year 1 hour పడుతుంది. అట్లా కాదు, పేపర్ ఏంటంటే ఒక తిప్పాలి, ఒక 10 minutes పేజీ టు పేజీ చూసుకుంటా. బట్ ఎందుకంటే వాడి ఆప్షన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బైపీసీ బయాలజీ రాయండి, నెక్స్ట్ కెమిస్ట్రీ రాయండి, లాస్ట్లో ఫిజిక్స్ రాయండి అని ఒపీనియన్తో వీడు ఎగ్జామినేషన్కి వెళ్తాడు. సపోజ్ వాట్ ఈస్ మై క్వశ్చన్ మీన్స్ బయాలజీ టఫ్గా ఇచ్చాడు, కెమిస్ట్రీ మోడరేట్గా ఇచ్చాడు, ఫిజిక్స్ ఈజీగా ఇచ్చాడు, అప్పుడు పరిస్థితి ఏంది? పిల్లవాడు బుక్ అయిపోతాడు. అంటే పేపర్ సెట్టర్ అనే అతను పిల్లల్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు మేడం. బట్ ఆ 3 గంటల 15 నిమిషాల్లో పిల్లల్ని చాలా రకాలుగా కన్ఫ్యూజ్ చేయదలుచుకుంటారు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక పేపర్లో
బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్. ఇప్పుడు మీ క్వశ్చన్నే బయాలజీ టఫ్గా ఇచ్చి ఫిజిక్స్ ఈజీగా ఇచ్చారనుకోండి. సో అప్పుడు ఆ మైండ్ సెట్ ఏంటి పిల్లడిది? మీరు అన్నట్టు వాళ్ళ పిల్లల్ని ఒక ప్యాటర్న్లో వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తారు. బయాలజీ ముందు చేయండి, కెమిస్ట్రీ తర్వాత లాస్ట్లో ఫిజిక్స్. సో అబ్బాయి బయాలజీ దగ్గరే ఆగిపోతాడుగా. బయాలజీ ఆగిపోతుంది. అప్పుడు ఎలా ఈజీగా తను ఇది చేయాలి? అదే మేడం, అదే అది ఇప్పుడు నేను యాక్చువల్గా మొన్న నీటిలో కూడా చూశాను. మొన్న నీటిలో కూడా చూస్తే కొద్దిగా ఏం చేస్తాడంటే వాడు బయాలజీ లెంతీగా ఇస్తాడు. 5-6 స్టేట్మెంట్లు ఇచ్చి ఏ స్టేట్మెంట్లు కరెక్ట్ అంటాడు. ఇప్పుడు బయాలజీ లెంతీగా ఉన్నప్పుడు 3 hours 15 minutes 1.5 hours నువ్వు బయాలజీకి పెట్టి 1 hour కెమిస్ట్రీకి పెడితే 2.5 hours నీకు బయాలజీ కెమిస్ట్రీకి అయిపోతే అప్పుడు ఫిజిక్స్కి అంటే ఎంత ఉంటుంది? 45 minutes కదా. 45 minutes 45 questions చేయటం అనేది ఫిజిక్స్ ఇంపాసిబుల్ అండి. హైలీ సార్. ఎందుకంటే జనరల్గా బైపీసీ స్టూడెంట్కి ఫిజిక్స్ థియరీ బిట్ అయితే 1 minute పడుతుంది, ప్రాబ్లం ఇస్తే కనీసం 2.5 minutes పడుతుంది. అందుకని వాళ్ళు కొన్ని ఎగ్జామినేషన్ హాల్లోకి పోయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎగ్జామినేషన్ ముందు కాదు, ముందు అందరికి 99% దే ఆర్ ఒపీనియన్ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనే వెళ్తారు. మనం కూడా అలానే పంపిస్తాం, మేము కూడా అలానే పంపిస్తాం. బట్ బయాలజీకి టఫ్ వస్తే ఏం చేయాలి? వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ ఎగ్జామినేషన్ హాల్లో తీసుకోవాలి? దట్ ఈస్ మై క్వశ్చన్. ఒకవేళ కెమిస్ట్రీ టఫ్ వచ్చిందనుకో ఏం చేయాలి? ఫిజిక్స్ టఫ్ వచ్చిందనుకో ఏం చేయాలి? అంటే దీని ప్రకారం ఫస్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ 3 hours 15 minutes ఫస్ట్ వాళ్ళు టైమింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే పిల్లవాళ్ళు ఫస్ట్ 50 minutes బయాలజీ చేయాలి. ఓకే. 50 minutes అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో 50 minutes ఒకవేళ సపోజ్ 90 questions టప 50 minutes కనీసం ఒక 75 చేశాడు అనుకోండి, మిగతా 15 పక్కన పెట్టాలి. అంతేగాని ఆ టఫ్ క్వశ్చన్ బయాలజీలో పట్టుకోకూడదు. ఓకే. సో దానికోసం టైం వేస్ట్ చేయకూడదు. 50 టైం చూసుకోవటం, 50 minutes అయిపోయింది అంటే ఖచ్చితంగా బయాలజీని పక్కన పెట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? కెమిస్ట్రీకి వెళ్ళాలి. కెమిస్ట్రీ. ఓకే. కెమిస్ట్రీ మ్యాక్సిమం 1 hour, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1 hour అంటే 1 hour 45 bits కూడా 1 hourలో చేసేయాలి. 1 hour అయిపోయిన తర్వాత వెంటనే ఫిజిక్స్కి వెళ్ళాలి. ఫిజిక్స్ అట్లీస్ట్ 1 hour 15 minutes ఫిజిక్స్ కట్ పెట్టుకోవాలి మేడం. ఎందుకంటే ఒక ఆర్డినరీ పిల్లవాడు డాక్టర్ కావాలంటే, గవర్నమెంట్ మెడికల్ సీట్ తీసుకురావాలంటే మినిమం 1 hour 15 minutes ఫిజిక్స్ పెట్టుకోవాలి. ఓకే. ఫిజిక్స్ పెట్టుకుంటే కనీసం ఒక 30-35 అన్న చేస్తారు వాళ్ళు. అదే అవుట్ ఆఫ్ 45కి. అందుకని మీరు కనుక చూస్తే 50 minutes మనకి అయిపోతుంది అది బయాలజీకి. నెక్స్ట్ 1 hour కెమిస్ట్రీకి అయిపోతుంది. 1 hour 15 minutes అయిపోతుంది. ఇంకా మీకు ఎంత ఉంటుంది? 1 hour 25 minutes ఉంటుంది. ఈ 1 hour 25 minutes 1 hour 15 minutes కనుక ఫిజిక్స్ పెట్టుకోగలిగితే, ఫిజిక్స్ కనుక కేటాయించుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు థియరీతో పాటు ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఫార్ములా బేస్డ్లో కొన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్స్ వచ్చాయి ఉంటాయి. కొన్ని డైమెన్షనల్ ఫార్ములాల ఆధారంగా వచ్చాయి ఉంటాయి. కొన్ని ఒక 1 minute థింక్ చేస్తే ఆలోచనలు వచ్చాయి ఉంటాయి. అటువంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేయచ్చు. సార్ యాక్చువల్లీ స్టూడెంట్కి బైపీసీలో ఫిజిక్స్ అంటేనే ఒక భయం అనేది ఉంటుంది. సో మీరు ఆ ఫిజిక్స్కి ఎక్కువ టైం కేటాయించాలి అని అంటున్నారు. అదే మేడం, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫిజిక్స్ రాకుండా మనం డాక్టర్ కాలేం మేడం. ఫిజిక్స్లో మినిమం 70-80 మార్కులు ఓసీలు అయితే ఫిజిక్స్లో మినిమం 100 marks తెచ్చుకుంటేనే మనం డాక్టర్లు అవుతాం. ఓకే. మినిమం 100 marks తెచ్చుకోవాలంటే వాడు కనీసం 35 క్వశ్చన్లు చేసి ఉండాలి. 35లో ఒక 10 పోయినా 25 కరెక్ట్ అయినా 25 × 4 100 -10 పోయినా 90 marks వస్తాయి. అంటే 35 క్వశ్చన్లు పిల్లవాడు చేయాలి అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 minutes ఇచ్చుకున్నా కానీ 70 నిమిషాలు పడుతుంది మేడం. 70 నిమిషాలు అంటే 1 hour 10 minutes. ఎందుకంటే ఒక థియరీ క్వశ్చన్ హాఫ్ మినిట్లో చేసినా కానీ, ఒక ప్రాబ్లం 2.5 minutes చేసినా కానీ అప్పుడు ఖచ్చితంగా కాంపన్సేట్ అయిపోతుంది టైం. అందుకని షార్ప్గా బయాలజీ ఫాస్ట్గా చేసి, కెమిస్ట్రీ చాలా ఫాస్ట్గా చేసి ఎవరైతే ఎక్కువ టైము ఫిజిక్స్కి కేటాయించుకుంటారు, మిగిలించుకుంటారు, సేవ్ చేసుకుంటారు, సో మెడికల్ సీట్ కంపల్సరీ 100%. ఎందుకంటే 99 దాదాపుగా ఈ బైపీసీ స్టూడెంట్ చాలామంది కూడా ఫిజిక్స్ రాక కాదు మేడం, భయం కూడా కాదు మేడం, వాళ్ళు బయాలజీలో కెమిస్ట్రీలో ఎక్కువ ఎక్కడన్నా మధ్యలో ఒకటి టఫ్ పడిందంటే దాన్నే థింక్ చేస్తూ అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఎక్కువ ఇది ఎక్కడ జరుగుతుందంటే బయాలజీలో పెద్దగా జరగదు, 5-6 క్వశ్చన్లు జరిగింది, కెమిస్ట్రీలో ఒక 10 నుంచి 12 క్వశ్చన్లు జరిగింది.
ఇప్పుడు మీరు ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్ పోయినా ఇక్కడ ఒక 12 నిమిషాలు, అక్కడ ఒక 10 నిమిషాలు, అవును, మీకు 25 నిమిషాలు పోతుంది. ఈజీగా పోతుంది. అంటే స్ట్రక్కింగ్ అనమాట. ఆ స్ట్రక్ అయింది మొత్తం కూడా ఏమవుతుంది, ఫిజిక్స్ మీద పడుతుంది. ఓకే. ఆ ఫిజిక్స్ మీద పడుతుంటే అప్పుడు ఏమవుతుందంటే వాడికి జనరల్గానే ఫిజిక్స్, ఇప్పుడు మనమేం అడుగుతాం, నువ్వు ఫిజిక్స్ ఎందుకు చేయలేదురా అని అడుగుతాం. ఫిజిక్స్ ఎందుకు చేయలేదురా అని అడిగితే వాడు 3 గంటలు వాడి ప్రాబ్లం వాడుకుంటుంది. ఇప్పుడు వాడు అన్ని బయాలజీ వాడు 90% వాడు చదివినే రావు. ఎందుకంటే అక్కడక్కడ స్పాంటేనియస్గా థింక్ చేసే ఉంటాయి. ఆ స్పాంటేనియస్గా థింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాడు ఇదా కన్ఫ్యూజ్ అవుతూ ఆ కన్ఫ్యూజ్లోనే రాంగ్ పెట్టేస్తాడు. ఇక్కడ రాంగ్ పెట్టడం వల్ల మీకు తెలుసో లేదో వచ్చిన మార్కుల్లో ఒకటి మైనస్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే. సో కరెక్ట్ చేసిన దాంట్లోకి వెళ్ళి కూడా ఈ రాంగ్ చేస్తే అందులోంచి మైనస్ అవుతుంది. మేడం ఒక ఇప్పుడు కరెక్ట్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి, బట్ రాంగ్ చేస్తే -1. ఓకే. చేసిన దాంట్లోకి వెళ్ళి రైట్ చేసిన దాంట్లో రైట్ చేసిన దాంట్లో కూడా ఒకటి తీసేస్తారు. ఓకే. నెగిటివ్ మార్కింగ్ ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు బయాలజీ ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఒక క్వశ్చన్ దాదాపుగా స్టేట్మెంట్స్ ఒక 5 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ వన్ ఈజ్ కరెక్ట్ విచ్ వన్ ఈజ్ రాంగ్ అని ఇచ్చాడు అనుకోండి. ఆ స్టేట్మెంట్లు చదివి వాడికి తెలిసిపోద్ది పిల్లవాడికి, ఓహో ఇది టైం టేకన్ అనేది. ఇది టైం టేకన్ అంటే వెంటనే నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. ఓకే. అక్కడే స్ట్రక్ అవ్వద్దండి. ఆ స్ట్రక్ అవుతుంది. ఎందుకంటే దానికి మళ్ళీ ఇప్పుడు నీకు ఎంత టైం మిగిలితే మళ్ళీ అంత వెనక రావచ్చు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ స్ట్రక్ అయ్యే బదులు అదేదో లాస్ట్ స్ట్రక్ అయితే బెటర్ కదా. ముందు చెప్పలేము, ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఫిజిక్స్లో ఈజీగా ఉండొచ్చు, నీకు తెలిసినవి. ఇప్పుడు మొత్తం మీద కూడా 1 నుంచి 180 క్వశ్చన్లు అనేది ఒక వార్ లాంటిది. నువ్వు ఒక సపోజ్ బయాలజీలో 15th క్వశ్చన్ టఫ్గా ఉంది అనుకోండి, ఆ 15th క్వశ్చన్ దగ్గర నువ్వు ఆగిపోతే వాట్ అబౌట్ 180, వాట్ అబౌట్ 179? మీకు అర్థమైందా? అందుకని ఎవరైతే టఫ్గా ఒకడు ఉన్నాడో వాడిని పక్కన పెట్టి వాడిని రౌండప్ చుట్టేసుకొని నెక్స్ట్ అంటే 50 minutesలో బయాలజీలో ఖచ్చితంగా ఒక 70-75 కరెక్ట్ పెట్టేసేయాలి. అంటే టఫ్ క్వశ్చన్ దగ్గర ఆగిపోకుండా సో కంటిన్యూ ఆగిపోకూడదు మేడం. అది చేసే మిస్టేక్స్ అండి. జనరల్గా 99% పిల్లలు ఫిజిక్స్ టైం ఉంటే చేస్తారండి. నేను మొన్ననే ఒక ఎగ్జాంపుల్, రీనీట్ పెట్టక ముందు ఒక ఎగ్జాంపుల్, నా స్టూడెంట్ ఒకడు, ఎప్పుడు నేను ఎగ్జామ్స్ పెట్టినా 150-160 వచ్చాయి ఫిజిక్స్లో, ఎంత టఫ్ ఇచ్చినా. బట్ అక్కడికి పోయేకల్లా మొత్తం వాడు ఏం చేశాడు, కెమిస్ట్రీ బయాలజీలో 2 గంటల 35 నిమిషాలు అక్కడే ఉన్నాడు. లాస్ట్ 25 minutes ఫీజుకి వచ్చాడు. బయటికి రాగానే నాకు ఫోన్ చేసి సారీ సార్ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? తర్వాత క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత సార్ నాకు మొత్తం వచ్చినాయి సార్ ఇవన్నాడు. మరి ఎక్కడ స్ట్రక్ అయిన ఉన్నా అంటే నేను బయాలజీలో 3 క్వశ్చన్స్ స్ట్రక్ అయ్యాను సార్, కెమిస్ట్రీలో 7 క్వశ్చన్స్ స్ట్రక్ అయ్యాను సార్. నీకు స్ట్రక్ అవుద్దని నీ బ్రెయిన్కి తెలుస్తుందండి, మనకు తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం క్రికెట్ ఆడుతున్నాం అనుకోండి, బ్యాట్స్మెన్ డ్రెస్సింగ్ రూమ్లోనే డిసైడ్ అవ్వడు ఇట్లా ఆడాలి అట్లా ఆడాలని. బ్యాట్స్మెన్ ఎప్పుడు డిసైడ్ అవ్వాలి? గ్రౌండ్లో బాల్ పడిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఆ బాల్ని ఎలా కొట్టాలనేది. ఇది కూడా అదేనండి. నువ్వు ఇక్కడే మెయిన్లీ ఎగ్జామ్ పోయే ముందే నేను ఇది రాయాలి అది రాయాలని డిసైడ్ అవ్వకుండా ఎగ్జామ్ హాల్లో డిసైడ్ అవ్వాల్సినవి కొన్ని ఉంటాయండి. స్పాంటేనియస్గా అక్కడ డెసిషన్ తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ స్పాంటేనియస్ డెసిషన్స్ కూడా మనల్ని డాక్టర్ చేస్తాయి. సో మెయిన్ మెడికల్ స్టూడెంట్ కావాల్సింది కూడా అదే కదా. అదే స్పాంటేనియస్ డెసిషన్ తీసుకోవాలి. ఓహో ఈ క్వశ్చన్ వదిలేయాలి, ఏ క్వశ్చన్ వదిలేయాలి, ఏ క్వశ్చన్ని చేయాలి అనే డెసిషన్ మీద కూడా ఉంటుంది. అంటే చూసింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ నాకు బయాలజీ నీకు అది 2-3 నిమిషాలు చేస్తే నీకు వస్తుంది, 3 నిమిషాలు చేస్తే నీకు వస్తుంది కాదు. ముందు పోతే నీ 3 నిమిషాలు 6 క్వశ్చన్లు పెట్టచ్చు. నువ్వు ఆ టైంని మిగిలించుకొని లాస్ట్ 3 నిమిషాలు అక్కడికి రా. అప్పుడు నీకేమవుతుందంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అయిపోతుంటాయి, నీకు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. నేను డాక్టర్ సీట్ దగ్గరకు వచ్చానండి, లాస్ట్ నీకు మొత్తం అయిపోగానే ఒక 40 minutes మిగిలింది, అప్పుడు ఆ 3 నిమిషాలు అక్కడ పెట్టు. అంతేకాని ఫస్ట్ వేస్ట్ చేయొద్దండి. ఫస్ట్ వేస్ట్ చేస్తే లాస్ట్కి వచ్చేళ్ళకి ఏమవుతుందంటే పిల్లవాడికి ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్లో వాడు ఏం చేస్తాడంటే ఫిజిక్స్లో ఫార్ములా తెలిసినా ఆ క్యాలిక్యులేషన్లో తప్పు చేస్తూ ఉంటాడు, ప్లస్లు మైనస్లు మల్టిప్లికేషన్లు డివిజన్లు. అందుకని ఏదైనా ఒక లెంతీ క్వశ్చన్ వచ్చిందంటే దానికి వాళ్ళ సమాధానం ఒక చిరునవ్వే కావాలి. ఓకే లాస్ట్లో చూద్దాం అట్లా అని అన్ని లాస్ట్ చూడకూడదు. ఎందుకంటే దాదాపు బయాలజీలో ఒక 30-40 క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి. 30-40 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. టక్ 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 చదువుకొని మనం పెట్టుకుంటూ పోవాలి. పెట్టుకుంటూ పోయిన ఒక మ్యాక్సిమం అది 15 దాటకూడదండి. 75 క్వశ్చన్స్ నువ్వు ఫస్ట్ 50 minutesలో పెట్టేటట్టు ఉండాలి. 50 minutesలో పెట్టిన తర్వాత అప్పుడు నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావు? కెమిస్ట్రీకి వెళ్తావు. కెమిస్ట్రీకి వెళ్ళినప్పుడు కెమిస్ట్రీ 1 hour అన్నాం, ఆ 1 hourలో కనీసం ఒక 40 దాకా పెట్టేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఇంకెప్పుడు నీకు 1 hour 25 minutes మిగులుతుంది. ఈ 1 hour 25 minutesలో 1 hour 15 minutes ఫిజిక్స్ కేటాయించి
చక్కగా కనుక చూస్తే, ఎందుకంటే ఇంకప్పుడు ఆ ఫిజిక్స్కి వచ్చినప్పుడు కెమిస్ట్రీ బయాలజీ మ్యాక్సిమం బ్రెయిన్లో డిలీట్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ పెట్టున్నాడు కాబట్టి. ఏదైతే ఆ డౌట్ క్వశ్చన్సే ఉంటాయి. అప్పుడు పర్ఫెక్ట్గా ఆ మెథడ్ అనేది కనుక ఫిజిక్స్కి అప్లై చేస్తే ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా 35-40 క్వశ్చన్లు ఈజీగా పెట్టచ్చు. ఓకే సార్ పేపర్ కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, పేపర్ ఎలా వస్తుంది సార్, పేపర్ ఎలా వస్తుంది. పేపర్ 2025 అంత కష్టంగా రాదు, 2026 అంత ఈజీగా రాదు. ఓకే పేపర్ మాత్రం ఒక మోడరేట్గా వస్తుంది. చాలా వరకు పిల్లల్లో సార్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పేపర్ క్యాన్సిల్ అయినది లీక్ అవ్వడం వల్ల, సో అదే పేపర్ మళ్ళీ రిపీట్ చేస్తారేమో, అందులో ఉన్న క్వశ్చన్సే మళ్ళీ ఇస్తారేమో అన్నట్టు ఒక మైండ్ సెట్తో కూడా చాలా మంది ఆ రాంగ్లో ఉంటారు. లేదు మేడం, సో నిజంగా అలా ఉంటుందంటే లేదు అసలు 100% అలా ఉంటుంది. కంప్లీట్గా మళ్ళీ 180 కొత్త క్వశ్చన్లు వస్తాయి, కొత్త క్వశ్చన్స్ మళ్ళీ న్యూ క్వశ్చన్సే వస్తాయి. న్యూ క్వశ్చన్స్ మనం లాస్ట్ వీడియోలో చెప్పిన మోడల్సే వస్తాయి, మళ్ళీ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ న్యూ క్వశ్చన్స్. ఓకే ఇప్పుడు మన మెయిన్ థీమ్ ఏంటంటే, యాక్చువల్గా అసలు రీ ఎగ్జామ్ అనగానే పిల్లల్లో చాలా నిరుత్సాహం వచ్చిందండి. పాపం పిల్లల్ని మళ్ళీ కోచింగ్ పంపించాలా, ఆ చిన్న చిన్న పిల్లల్ని మళ్ళీ హింసించాలా. పాపం వాళ్ళే బయాలజీ ఒకసారి నీట్ ఎగ్జామ్ రాసి అమ్మాయిని దులుపుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి పట్టడం వల్ల పిల్లల్లో దాదాపుగా 60-70%. ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు కదా సార్, లాంగ్ టర్మ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్కి ఒకసారి ఒక టర్మ్ బెటరా, మాకు మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ అదేని. బట్ అయినా నేను చెప్తున్నా, ఇంట్రెస్ట్ తెచ్చుకొని చూడండి అన్న, ఏం కాదు రాయండి అని. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎగ్జామినేషన్లో ఆ 3 hours 15 minutes చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే రీనీట్ ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ స్పెషల్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ టైంని యూటిలైజ్ చేసుకునే విధానం మీద కూడా నేను అనుకున్న ఒక 10 questions తేడా వచ్చిన 10 into 4 40 marks మేడం. మనకి ఈవెన్ 15-20 మార్క్స్లో సీట్లు పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు. పిల్లలకి ఏంటంటే, ఇప్పుడు మనం కూడా చెప్తాం, మనం టీచర్లు అందరూ బయాలజీ స్టూడెంట్స్, బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ లెక్చరర్స్ అంతా బైపీసీ వాళ్ళు, నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు బయాలజీ రాస్తారు, నాకు తెలుసు అది. ఎందుకంటే నేను ఫిజిక్స్ లెక్చరర్ అయినంత మాత్రాన ఫస్ట్ ఫిజిక్స్ చేయండి రా అంటే నా ముందు ఆ సరేలే సార్ అంటే అడిగిపోయి బయాలజీ చేస్తారు 100% అది, ఎందుకంటే అది యూనివర్సల్ అది. బట్ నేను ఏమన్నా అంటే బయాలజీ చేయండి, బట్ బయాలజీలో ఏమన్నా టఫ్ వస్తే అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దండి. అంటే బయాలజీ ఒక మెడికల్ స్టూడెంట్కి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్ సబ్జెక్ట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా సార్. వాళ్ళు అట్లా పెట్టారు కండిషన్స్, ఆల్ సబ్జెక్ట్స్ నీకు మినిమం నాలెడ్జ్ ఉంటేనే నీకు డాక్టర్కి ఎలిజిబుల్. అవును అవును. అందుకని బయాలజీలో ఫుల్ నాలెడ్జ్ ఉండి, కెమిస్ట్రీలో కొద్దిగా నాలెడ్జ్ ఉండి, ఫిజిక్స్ 0 నాలెడ్జ్ ఉంటే వాళ్ళు డాక్టర్ తీసుకోరండి, అవును, డాక్టర్కి రానివ్వరు. అందుకని ఫిజిక్స్ కూడా నీకు ఇంపార్టెంటే కాబట్టి ఎక్కడైనా స్ట్రక్ అయ్యే క్వశ్చన్ నీకు ఎదురైనప్పుడు దానికి నీ ఆయుధం ఒక చిరునవ్వే కావాలి అంతే. సో దాన్ని వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, స్టక్ అయితే వన్స్ స్టక్ అయిందంటే ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్తున్నాం మేడం, రోడ్డు మీద స్కూటీ మీద వెళ్తున్నాం లేదా కార్లో వెళ్తున్నాం, రోడ్డు మీద ఏమి స్పీడ్ బ్రేకర్ లేకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతాం, డెస్టినేషన్ తొందరగా చేరిపోతాం. కనీసం ఒక 10 స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి అనుకోండి, ఆగిపోతాం, స్లో అయిపోతాం, కనీసం ఒక 10 minutes అని వేస్ట్ అవుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క స్పీడ్ బ్రేకర్ లాంటిది. అంటే అప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ అప్పుడు నువ్వు ఏం చేయాలంటే చాలా సమయస్ఫూర్తిగా థింక్ చేయాలి. ఓకే, వీటి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ మనకి వేస్తున్నాడు, స్పీడ్ బ్రేకర్ మన టైం వేస్ట్ చేయాలని పేపర్ సెటర్ చూస్తున్నాడు అన్నప్పుడు పేపర్ సెటర్కి ఒక దీటైన సమాధానం ఇవ్వాలి. నేను ఇక్కడ టైం వేస్ట్ చేయను, నేను చక్కగా స్పీడ్ బ్రేకర్ని దూకి వెళ్తాను. స్పీడ్ బ్రేకర్ని దూకి వెళ్ళటం అంటే స్కిప్ చేసుకుని లాస్ట్ ఇప్పుడు ఆ టైం సేవ్ అయితే నువ్వు లాస్ట్కు రా, మళ్ళీ థింక్ చేసుకో. ఫస్ట్ ఒకటి నువ్వైతే మెడికల్ సీట్కి అయితే ఒక కర్చీఫ్ వేయాలి కదా, అంతేగాని ఇప్పుడు నీకు 3 గంటల 15 నిమిషాలు నేను బయాలజీ ఒకటి రాసి 360 తెచ్చుకుంటాను అంటే అప్పుడు నీకేమన్నా మెడికల్లో గోల్డ్ మెడల్ ఇవ్వరు కదా, మెడికల్ సీట్లో లేదు కదా. మనకు ఖచ్చితంగా మినిమం మార్క్స్ రావాల్సిందే కదా మనకి. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం, వెరీ వెరీ. ఇప్పుడు ఎక్స్పెషల్లీ నేను ఫిజిక్స్ పరంగా లాస్ట్ టైం కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాను, నాకు చాలామంది ఫోన్ చేస్తూనే ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా చాలా చక్కగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం, డౌట్స్ పెట్టినా చెప్తూనే ఉన్నాం. కానీ చాలా ఇంట్రెస్టింగ్ చూపెడుతున్నారు. అంటే నాకు ఫోన్ కాల్స్ వచ్చిన వాటిలో చాలామంది స్టూడెంట్స్ ఫిజిక్స్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు. సపోజ్ ఒంగోలులో ఒక పేరెంట్ ఉన్నారు, అసలు ఆ పేరెంట్ అయితే మా పాపకి ఫిజిక్స్ నేర్పించండి అన్నట్టుగా. అంటే వాళ్ళకి నేర్చుకోవాలని ఉంది ఫిజిక్స్ పరంగా. ఇప్పుడు ఎందుకు అంటే జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఫిజిక్స్ మనకు రాదు కదా, బయాలజీ కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు తెచ్చుకుందాం అని అనుకుంటారు. బయాలజీ కెమిస్ట్రీలో ఒక 10 క్వశ్చన్లు స్ట్రక్ అయిపోయారు అనుకోండి, ఆ 10 క్వశ్చన్లు ఈజీ క్వశ్చన్లు ఫిజిక్స్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడైనా కాంపన్సేట్ అవుద్ది కదా. ఇప్పుడు వాడు ఫిజిక్స్లో ఎన్ని వస్తున్నాయి, కెమిస్ట్రీలో ఎన్ని వస్తున్నాయి, బయాలజీ ఎన్ని వస్తున్నాయో, టోటల్ ఎన్ని వస్తున్నాయి అని చూడదు కదా. టోటల్ కట్ ఆఫ్ ఎంత వస్తుంది మనకి డాక్టర్ సీట్కి ఎలిజిబుల్. అంతేగాని ఫిజిక్స్లో నీకు 0 వచ్చినా
మిగతా వాటిల్లో బైక్ బై వచ్చినా నీకు ఖచ్చితంగా 360, ఇది 180, 360 180 చేస్తే మీకు ఎంత వస్తుంది? 540 వస్తుంది మనం అనుకున్నట్టు. అంతే కదా మేడం? అవును. 540 ఆ రెండు ఫుల్ తెచ్చినా నీకు సీట్ వస్తుంది. బట్ ఆ ఫుల్ తీసుకురావడం కష్టం కదా. అందుకని నా మెయిన్ సజెషన్ ఏంటంటే రీనీట్ రాసే పిల్లలందరికీ ఈ 1 వీక్ ఒక ఓపిక తెచ్చుకోండి. ఫస్ట్ పాయింట్, రీ ఎనర్జీ జనరేట్ చేసుకోండి. ఓకే. దిస్ 1 వీక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 1 వీక్లో ఎక్కువ టెస్టులు రాయడానికి ట్రై చేయాలి. మార్నింగ్ ఒక టెస్ట్, ఈవినింగ్ ఒక టెస్ట్. ఓకే, స్వయంగా వాళ్ళే పెట్టేసుకొని. కాలేజ్ వాళ్ళు పెట్టినా కానీ లేకపోతే మనకి ఆన్లైన్లో మాక్ టెస్టులు చాలా దొరుకుతాయి. ఓకే. ఎన్ని ఎగ్జామ్స్ రాసి అంత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేను 180 క్వశ్చన్స్ ఎంత టైంలో చేస్తున్నాను, బయాలజీ ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నాను, కెమిస్ట్రీ ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నాను, ఓకే. ఫిజిక్స్కి ఎంత టైం మిగిలించుకోగలుగుతున్నాను, యా, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, మిగిలించుకోగలుగుతున్నాను. ఇప్పుడు బయాలజీ చాలా ఫాస్ట్గా పెట్టి కెమిస్ట్రీ చాలా ఫాస్ట్గా పెడితే అసలు వాడు చక్కగా ఫిజిక్స్కి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఫిజిక్స్ అనేది కొద్దిగా థింకింగ్ అంటే ఖచ్చితంగా ఏంటంటే వాడు ఫార్ములా తీసుకురావాలి, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 25 × 36 వచ్చింది అనుకోండి. 25 × 36 అంటే ఒకసారి మనం మల్టిప్లై చేస్తేనే ఖచ్చితంగా ఒక 20 seconds పడుతుంది. ఈజీగా. అది ఓన్లీ క్వశ్చన్లో ఒక మల్టిప్లికేషన్. అట్లాంటి అదే క్వశ్చన్లో 5-6 మల్టిప్లికేషన్లు ఉంటాయి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అసలే వాడు ఎంపీసీ కాదు బైపీసీ, మ్యాథ్స్ మల్టిప్లికేషన్లో అట్లా వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు 5-6 మల్టిప్లికేషన్లో ఒక 2-3 కరెక్ట్ చేసి 4 చేయలేదనుకో ఆన్సర్ పోతుంది. అంటే దానివల్ల ఆన్సర్ పోతుంది, దానివల్ల టైం వేస్ట్, చాలా రకాలుగా జరుగుతుంది. అందుకని అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఎక్కువ టైం ఉందనుకోండి వాడు ఆ టెన్షన్ ఫీల్ అవ్వదు. సార్, చివరిగా మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ రాసున్న పిల్లలకి మీరు ఇచ్చే మెయిన్ జాగ్రత్తలు ఏంటంటారు ఇప్పుడు రీనీట్ ఎగ్జామ్ రాయడానికి? అదే మేడం, జాగ్రత్తగా ఏంటంటే ఖచ్చితంగా 3 hours 15 minutes ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉండండి. ఈ నాకు తెలిసి ఈరోజు 16th, నాకు తెలిసి ఇంకా 5 days ఉంది, ఇంకా 4 days ఉంది. లాస్ట్ 1 day 2 మొత్తం రివిజన్ చేసుకుంటారు కాబట్టి ఈ 3 days కనీసం కొన్ని గ్రాండ్ టెస్ట్లు, ఒక 5-6 గ్రాండ్ టెస్టులు ప్రిపేర్ అవ్వండి, రాయండి. ఈ గ్రాండ్ టెస్ట్లో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే హౌ టు మేనేజ్ ద టైం. ఎందుకంటే నేను ఎక్కువ మంది స్టూడెంట్ని అబ్జర్వ్ చేసింది అదే మేడం. బయాలజీలో కెమిస్ట్రీలో చేసి ఫిజిక్స్ వచ్చేవాడు కూడా ఫిజిక్స్ చేయకపోవటం, ఇప్పుడే ఇంతకుముందు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, అదే ఫిజిక్స్ చేయకపోవటము, ఆ బయాలజీలో వాడు కన్ఫ్యూజ్ అయిన క్వశ్చన్ తప్పు పెట్టడము, ఫిజిక్స్లో వచ్చిన క్వశ్చన్ పెట్టకపోవటము, బయటకు వచ్చి ఎంత బాధపడినా ఏమి ఉండదు మేడం. ఎందుకంటే ఆ 3 hours 15 minutes ఎవడైతే చాలా చాకచక్యంగా బ్రెయిన్ థింక్ చేసి టైం మేనేజ్మెంట్ చేసుకుంటాడో వాడు ఇస్తాడండి. ఇప్పుడు 15 క్వశ్చన్ అయిపోయింది, 16వ క్వశ్చన్ నీకు లెంతీగానే ఇస్తాడు. ఇప్పుడు వాడు ఉద్దేశం ఏంటి? పేపర్ సెట్ ఉద్దేశం ఏంటి? నీకు ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వేస్తే అంత నేను బాగా ఇచ్చాను అన్నట్టు వాడు ఫీల్ అవుతుంటాడు. నువ్వు ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఎస్కేప్ అయితే నువ్వు అంత తెలివిగా ప్రిపేర్ అయ్యావని అర్థం చేసుకో. అంతే కదా మేడం, ఇట్ ఈస్ ఏ పేపర్ సెట్టర్కి నీకు జరిగే దాంట్లో వాడు ఏం చేస్తాడు? స్టూడెంట్ని ఇక్కడ టైం వేస్ట్ చేద్దాం అనుకుంటాడు. అది నువ్వు గమనించాలి. నన్ను ఇక్కడ టైం వేస్ట్ చేయడానికి క్వశ్చన్ ఇచ్చాడు, ఓకే చూద్దాం అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఆ విధంగా చూసుకుంటూ పోతున్నప్పుడు ఒకవేళ ఫిజిక్స్లో దాదాపుగా ఒక 15-20 ఈజీగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నా కదా, ఫిజిక్స్ పేపర్ గురించి మీరు టఫ్ ఏం ఫీల్ అవ్వద్దండి. వాళ్ళు ఎట్లా కనుక టైం కనుక మిగిలితే 1 hour 15 minutes మిగిలితే వాళ్ళకి 25-30 క్వశ్చన్స్ వచ్చినాయి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ టైం కొద్దిగా యావరేజ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కానీ, కొద్దిగా లాంగ్ టర్మ్ రాసే వాళ్ళకైనా కానీ. బట్ మెయిన్ ఏంటంటే వాళ్ళు ఫిజిక్స్ చేయడానికి నేను ఇన్నేళ్ళలో గమనించింది బయాలజీ కెమిస్ట్రీలో టైం సేవ్ చేసుకోకపోవడం. ఎక్కువ టైం సేవ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు వెనక రావచ్చు, ఏం కాదు. ఇప్పుడు మనకి 15 క్వశ్చన్ అయిపోయింది, 16వ క్వశ్చన్ ఇచ్చాడు, కొద్దిగా లెంత్ ఉందంటే దాన్ని టిక్ కొట్టుకోండి, ఏముందా, నష్టం లేదుగా. నెక్స్ట్ ఇప్పుడు నీకు అదే టైం కదా, అదే టైంలో మళ్ళీ ఒకవేళ ఇదంతా అయిపోయి మిగిలి ఉంటే మళ్ళీ ఆ క్వశ్చన్కి రా, అప్పుడు నీకేం ప్రాబ్లం లేదు, ఒక రౌండ్ అయిపోయి ఉంటుంది నీకు. అందుకని ఫస్ట్లోనే నీ ప్రతాప్ మీద చూపెట్టాలా, నేను 2 hours 15, 2 hours 30 minutes నేను బయాలజీ 90 క్వశ్చన్ చేశాను అంటే నువ్వు వేస్ట్ మేడం. అది అక్కడ 360 ఓసీకి రాదండి. అప్పుడు నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంటుంది, నెక్స్ట్ ఫిజిక్స్ ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే ఈ రీనీట్ రాసే పిల్లలందరికీ మీ ద్వారా ఒక సజెషన్ ఏంటంటే హౌ టు మేనేజ్ ద టైం. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలామంది పిల్లలు, డాక్టర్లు అయ్యే పిల్లలు,
డాక్టర్ సీటు కోల్పోవడానికి కారణం ఏంటంటే ఆ 3 hour 15 minutes, ఇప్పుడు 15 minutes ఎక్స్ట్రా ఇచ్చారు. లాస్ట్ అయితే 3 hours. ఈ 3 hours 15 minutes హౌ టు మేనేజ్ ద టైం అసలు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకొని ఇప్పుడు యాక్చువల్గా మళ్ళీ మనం కూడా 21st ఈవినింగ్ మళ్ళీ ఒక ఎంత కట్ ఆఫ్ వస్తుంది ఏంటి పేపర్ మీద మళ్ళీ మనం చేయబోతున్నాం. అందుకని ఒకవేళ ఏదైనా ఒక డౌట్స్ వచ్చినా కానీ వాళ్ళు చక్కగా నా నెంబర్కి కాల్ చేసేయచ్చు. ఇంతకు ముందు కూడా అడుగుతున్నారు చాలామంది, మీ నెంబర్ ఇవ్వండి సార్, మీ నెంబర్ ఇవ్వండి సార్ అని. పేరెంట్స్ కూడా చాలామంది కాల్ చేస్తున్నారు. ఆ నెంబర్ మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోవచ్చు. వాళ్ళు కాల్ చేసినా చెప్తారు. పేరెంట్స్కి మరొకసారి, రాయబోయే పిల్లలకి ప్రత్యేకంగా మేనేజ్ ద టైం. ఈసారి టైం మేనేజ్మెంటే చాలా క్రూషియల్గా మారబోతుంది. ఎందుకంటే మళ్ళీ రీనీట్కి వెళ్తున్నారు కాబట్టి బయాలజీ 50 minutes, కెమిస్ట్రీ 1 hour, అప్పటికి 1 hour 50 minutes అయిపోయింది. ఇక 1 hour 25 minutes ఉంటుంది. ఈ 1 hour 15 minutes ఫిజిక్స్ కేటాయించి లాస్ట్ ఏమన్నా ఒక 10 minutes ఒకసారి మళ్ళీ ఏమన్నా పేపర్ ఒకసారి రివైజ్ చేసుకోవటం, ఏదైనా టఫ్ ఉన్నాయి కనుక చేసుకోవటం. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ఫిజిక్స్ కాకుండా బయాలజీ కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అయ్యి రిజర్వేషన్ ఉన్నవాళ్ళు, బయాలజీ కెమిస్ట్రీ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఫిజిక్స్ కొద్దిగా నామినల్గా వచ్చిన వాళ్ళు అంటే అటువంటి వాళ్ళు స్పెషల్ కేసెస్ అండి. స్పెషల్ కేసెస్ కాదు నేను చెప్పేది. బట్ ఏవైతే ఒక ఓసీ స్టూడెంట్ జనరల్గా రిజర్వేషన్ ఉన్న ఫిజిక్స్ ఖచ్చితంగా నామినల్గా మార్క్స్ రావాల్సిందేలేండి. అటువంటి వాళ్ళు ఫిజిక్స్ 1 hour 15 minutes అవసరంలా, వాళ్ళు ఒక 45 minutes 1 hour చేసి, కొంతమంది ఏం చేస్తారంటే రిజిడిటీగా ఒక 50 marks ఫిజిక్స్లో తెచ్చుకుని నాకు సీట్ వస్తుంది అంటారు. వాళ్ళు 1 hour 15 minutes వేస్ట్ చేయాల్సిన అవసరంలా. అప్పుడు వాళ్ళు బయాలజీ కెమిస్ట్రీ చాలా స్ట్రాంగ్గా పట్టుకుని రిజర్వేషన్ ఉన్నవాళ్ళు. సార్ ఇక్కడ ఓసీ రిజర్వేషన్ కేటగిరీస్ ఎందుకు డిఫరెంట్ సబ్జెక్ట్లో కూడా? మేడం వాళ్ళు కట్ ఆఫ్ వేర్లు మేడం. ఓకే. ఎందుకంటే ఓసీకి ఏమైతే మనకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది, నెక్స్ట్ బీసీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఓసీకి 480 ఉందనుకోండి, బీసీడీకి బీసీఏ బీసీబీ కేటగిరీలో వాళ్ళకి 460 అట్లా వస్తాయి. అంటే వాళ్ళకి ఆ కట్ ఆఫ్కి గవర్నమెంట్ సీట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అదే తెలంగాణలో ఎస్సీలు ఉందనుకోండి, ఎస్సీలో మొన్న 360కే వచ్చింది. అందుకని ఏంటంటే కట్ ఆఫ్ ప్రకారము అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు. ఏమని వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఉంటారు, బయాలజీ కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యి ఫిజిక్స్ మనకి ఎటు రాదులే అని. బట్ వాళ్ళు తీసుకునే డెసిషన్ ఒక్కసారి కరెక్ట్ అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫిజిక్స్లో నామినల్గా ఒక 40-50 వచ్చిన సీట్ వస్తుంది. అటువంటి వాళ్ళు 1 hour 15 minutes ఫిజిక్స్లో వేస్ట్ చేయడం వేస్ట్. అప్పుడు బయాలజీ కెమిస్ట్రీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఎవరైతే మనకి బీసీడీ, తెలంగాణలో బీసీడీ కూడా లైకే ఓసీ, వాళ్ళకి వీళ్ళకి 5-6 మార్కులు డిఫరెన్సే ఉంటుంది. అందుకని దాని ప్రకారం ఒకవేళ రిజర్వేషన్ ఉన్నా కానీ ఏముందండి, వాళ్ళు నామినల్గా ఫిజిక్స్ చదివే ఉంటారు. ఫిజిక్స్ ఎక్కువ బిట్ చేస్తే వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫిజిక్స్ నేను గమనించింది ఏంటంటే మేడం, వాళ్ళకి ఫిజిక్స్ రాక తప్పు పెట్టట్లేదండి, ఫిజిక్స్కి వచ్చేలా టైం లేక తప్పు పెడుతున్నారు. అంటే ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ స్పెండ్ ఆన్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్కి వచ్చేలా ఏమవుతుందంటే టైం సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutesకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫిజిక్స్కి వస్తే బైపీసీ వాడికి ఎవరికైనా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఫార్ములా వేయాలా, సబ్స్టిట్యూట్ చేయాలా, మొత్తం ఒకవేళ యూనిట్స్ మార్కులు ఇస్తాడా. అందుకని కొద్దిగా చాలా జాగ్రత్తగా మనకి చూసుకుంటే మనం తెచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు మేడం. ఒకవేళ కనుక మేము చెప్పాము, లాస్ట్ టైం మేము చెప్పాము, మా వైజిఎం మెడికల్ అకాడమీ తరఫున 25 మంది అమ్మాయిల్ని 15 మంది అబ్బాయిల్ని మేము తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ ఇంటెన్సివ్ మేడం. డైలీ టెస్ట్, డైలీ ఒక టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డైలీ టెస్ట్కి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయటం, 1-to-1 టీచింగ్ మేడం. ఒకవేళ ఈ 25 మెంబర్స్లో అర్థం కాకపోతే మళ్ళీ 1-to-1 టీచింగ్, కూర్చోబెట్టడము, చదవటము. ఎవరైనా ఈ 2 స్టేట్లో యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. ఈ సీటు మెడికల్ సీటు కొద్దిగా మార్క్స్తో ఆంధ్రాలో తెలంగాణలో కానీ మిస్ అయిన వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా మేము చెప్పాము వైజిఎం మెడికల్ అకాడమీ అని మేము ఒకటి పెట్టాం మేడం. దాదాపుగా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, 20-25 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. ఇక్కడ మా అకాడమీలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే మేము క్లాస్ చెప్పిన తర్వాత నెక్స్ట్ 1-to-1 టీచింగ్ కూడా ఉంటుంది మేడం. అంటే ఏవైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ని ఇండివిజువల్గా ఒకళ్ళనొకళ్ళు కూర్చోబెట్టి చెప్పుకోవచ్చు. 25 మెంబర్సే గర్ల్స్ ఉంటారు, 15 మంది అబ్బాయిలు ఉంటారు. ఇది ఏంటంటే మెడికల్ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఫస్ట్ నుంచే మేము హౌ టు మేనేజ్ ద టైం,
ఇన్ ఎగ్జామినేషన్. ఫైనల్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మేము ఏమి ఇస్తామంటే ఫస్ట్ 1 అవర్ బయాలజీ ఇస్తాం, బయాలజీ తీసుకుంటాం. నెక్స్ట్ 1 అవర్ కెమిస్ట్రీ పేపర్ ఇస్తాం, కెమిస్ట్రీ తీసుకుంటాం. అంటే ఫిజిక్స్కి ఎక్కువ టైం కేటాయించే విధంగా ప్రిపేర్ చేస్తాం బైపీసీ స్టూడెంట్స్. ఓకే. ఒకవేళ ఏమన్నా లాంగ్ టర్మ్ మిస్ ఏమన్నా ఇప్పుడు మెడికల్ సీట్ మిస్ అయినా పేరెంట్స్కి మీ ద్వారా తెలంగాణ ఆంధ్రాలో ఉన్న పేరెంట్స్కి ఒక ధైర్యంగా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఏం ప్రాబ్లం లేదు మేడం, దగ్గరికి రావచ్చు. చాలా చక్కగా అసలుకి ఎట్లా ఉంటుందంటే ఫుడ్ కూడా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, హాస్టల్ కూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఫిజిక్స్ రాదు నీకు, ఫిజిక్స్ ఇంకా అసలు చేయలేవు అనకుండా మోటివేట్ చేస్తూ స్టార్టింగ్ నుంచే మేము జూలై 8న స్టార్ట్ అవ్వబోతుంది మేడం. చక్కగా ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఏ విధంగా ఫిజిక్స్ కొద్దిగా ప్రిపేర్ అవ్వాలని నాకు కాల్ చేసినా నేను ఏ టైంలో అయినా రెస్పాండ్ అవుతాను మేడం. ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చేయాలి. బట్ ఫిజిక్స్ ప్రిపేర్ అవుతూనే హౌ టు సేవ్ ద టైమ్ ఇన్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కొద్దిగా చాలా జాగ్రత్తగా చూసుకొని, అంటే బయాలజీ కెమిస్ట్రీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఫిజిక్స్కి ఎక్కువ టైం మిగిలించుకోగలిగి ఫిజిక్స్ చేస్తే నాకు తెలిసి ఫస్ట్ అటెంప్ట్లోనే డాక్టర్ సీట్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ జస్ట్ కొద్ది కన్ఫ్యూజ్ అయినా కానీ పేపర్ ఈసారి ఒక మోడరేట్గా వచ్చినా కానీ ఏం ప్రాబ్లం లేదండి, ఒక అటెంప్ట్ తీసుకోవడంలో తప్పేం లేదు. మా దగ్గరికి రండి, చక్కగా 100% మేము డాక్టర్ని చేసి పంపిస్తాం. 1-to-1 టీచింగ్. అంటే ఫిజిక్స్ అంటే యాక్చువల్గా నేనే ఉంటాను, జనరల్గా నాకు ఓపిక ఎక్కువే. వీడియో చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఓపికగా ఫిజిక్స్ నేర్పించడం కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే జనరల్గా పిల్లలు పిల్లలు బైపీసీ పిల్లలు నేను చాలా అబ్జర్వ్ చేసింది అదే మేడం. వాళ్ళు నేర్చుకుందామని తప్పనే ఉంటుంది, వాళ్ళకి సరైన నేర్పించేవాళ్ళు. మెయిన్ ఇంపార్టెంట్ స్టూడెంట్కి వే ఆఫ్ టీచింగ్, అది మెయిన్ ఇంపార్టెంట్, అది బాగా రోల్ చేస్తుంది. వే ఆఫ్ టీచింగ్, వే ఆఫ్ మోటివేషన్. అవును. ఇప్పుడు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. ఫిజిక్స్ బైపీసీ పిల్లలకి ఓపిక నేర్పాలండి, చాలా ఓపిక, మనకు ఓపికగా నేర్పాలి. ఓపిక నేర్పుకుంటే ఇప్పుడు వాళ్ళు యావరేజ్ పిల్లవాడు, ఒక నాలెడ్జ్లో యావరేజ్ ఉన్న పిల్లవాడు 45-40 చేయడు, వాడు 40-45 కూడా ఎక్స్పెక్ట్ చేయడు. నాకు డాక్టర్ అయ్యేంత ఫిజిక్స్ వస్తే చాలు అమ్మయ్య అనుకుంటాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మయ్య మా వాడు డాక్టర్స్ ఎంత తెచ్చుకున్నాళ్ళే అనుకుంటాడు. అదే ఎక్స్పెక్ట్ చేస్తారండి పేరెంట్స్ కూడా. ఒక మెయిన్ డాక్టర్ సీటు వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటారు. కాబట్టి ఇప్పుడు మన టాపర్స్, టాప్ 10 ర్యాంకర్స్ లోపు ర్యాంకర్లు వాళ్ళు 180 ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఒక డాక్టర్ సీట్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మిడిల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలటానికి వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు మినిమం నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ మినిమం నాలెడ్జ్ నేర్పేవాడే వాళ్ళకి దొరకడు. రైట్ సార్. అందుకని ఇది ఒక మంచి అవకాశం అండి. ఆంధ్ర, తెలంగాణ ఎవరున్నా మరొకసారి చెప్తున్నాను, 25 మంది అమ్మాయిలు మేడం, 15 మంది అబ్బాయిలు, మొత్తం 40 స్టూడెంట్స్. ఒక చిన్న ఎంట్రన్స్ రాయాల్సి వచ్చి ఉంటుంది, త్రూ ఎంట్రన్స్ ద్వారా తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా చాలామంది ఎంట్రన్స్ రాసి వెళ్తున్నారు, ఇక మేము సెలెక్ట్ చేస్తున్నాము. అంటే ఒక మినిమం నాలెడ్జ్ ఉందా లేదా, ఎందుకంటే పేరెంట్స్కి మనము ఫస్ట్ ఒక 2 monthsలోనే మేము చెప్తాం, ఏంటంటే లాస్ట్ దాకా తీసుకెళ్ళి కాదు, ఈ 2 monthsలోనే ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్, ఎలా ఉంది, సీట్ గెటింగ్ ఎలా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ని బ్లఫ్ చేయటం మనకి ఇష్టం లేదండి, ఎందుకంటే వాళ్ళ పిల్లవాడి యొక్క రియల్ నాలెడ్జ్ మనం వాళ్ళ ముందుంచి పిల్లవాడిని ఇక్కడ దాకా తీసుకెళ్ళగలం, మనం ఖచ్చితంగా కొద్ది కష్టపడి తెప్పించగలం అన్నట్టుగా ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మిస్ అయితే మ్యాక్సిమం ఇప్పుడే ట్రై చేయండి, ఎందుకంటే జనరల్గా లాంగ్ టర్మ్ వాళ్ళకి వస్తుంటారు కాబట్టి నేర్చుకుందామని. ఇప్పుడే కొద్దిగా జాగ్రత్తగా చిట్కాలు పాటిస్తే అసలు ఫస్ట్ అటెంప్ట్లో తెచ్చుకోవచ్చు. ఆ టైం మేనేజ్మెంట్ చేసుకోవటం, బయాలజీ ఫాస్ట్గా చేయటం, కెమిస్ట్రీ ఫాస్ట్గా చేయటం, ఫిజిక్స్ ఎక్కువ టైం ఉపయోగించుకోవటం, ఖచ్చితమైన ఆన్సర్స్ పెట్టడము, మినిమం మనము ఏవైతే ఫ్రీ సీట్ వచ్చే మార్క్స్ తెచ్చుకోవాలని ఒక ప్లాన్తో వెళ్ళటము. నెక్స్ట్ చూజింగ్ ఆఫ్ క్వశ్చన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ హాల్లో పోయిన తర్వాత డిసైడ్ అయ్యేది, ఎగ్జామినేషన్ ముందు డిసైడ్ అయిపోయేది కాదు. ఎగ్జామినేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం డెసిషన్ తీసుకోవాల్సిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, వదిలిపెట్టాల్సిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఒక చక్కని అవకాశం అండి, మీ ద్వారా చక్కగా పేరెంట్స్ కూడా
ఉపయోగపడుతుందని నేను యా ఆశిస్తున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైంని కేటాయించుకొని మా వీడియోకి వచ్చేసి ఇప్పుడు రీనీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళ పిల్లలకి, మెయిన్ స్టూడెంట్స్కి అవును. ఎగ్జామ్ రాసే ముందు ప్యానిక్ అవ్వకుండా టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు. ఓకే, నమస్కారం సార్. నమస్తే.